రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసిన తర్వాత ఎంతో కొంత టిప్ ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఓ వ్యక్తి తాను ఆ హోటల్‌లో చేసిన బిల్లు కంటే ఇచ్చిన టిప్పే అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఆ టిప్ అక్కడి వెయిట్రెస్ ఉద్యోగానికే ఎసరు పెట్టింది. అతను మంచి మనసుతోనే టిప్ ఇచ్చాడు. కానీ హోటల్ యాజమాన్యం ఆ వెయిట్రెస్‌ను సరైన కారణం చూపకుండా ఉద్యోగం నుంచి తొలగించింది. చెయ్యని నేరానికి పాపం ఆ వెయిట్రెస్ బలైపోయింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మిషిగన్ రాష్ట్రం బెంటన్ హార్బర్‌లోని మాసన్ జాఫ్ కెఫేలో ఓ కస్టమర్ $32.43 బిల్ చేశాడు. ఆ బిల్ తెచ్చిన వెయిట్రెస్‌కి ఏకంగా $10,000 అంటే ఇండియన్ కరెన్సీలో 8 లక్షల పైనే అంత మొత్తాన్ని టిప్‌గా ఇచ్చాడు. అతను చేసిన బిల్లు సుమారు 2,700 మాత్రమే. టిప్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఇచ్చాడు. బిల్ పేపర్పై అమౌంట్ రాసి కార్డ్ చేతికిచ్చాడు. టిప్ అమౌంట్ భారీగా ఉండడంతో ఏమరపాటులో రాశారేమోనని రెస్టారెంట్ మేనేజర్ స్వయంగా వెళ్లి కస్టమర్కు చెప్పగా తాను కరెక్ట్గానే వేశానని, ఆ మొత్తాన్ని రెస్టారెంట్లోని వెయిటర్లంతా సమానంగా పంచుకోవాలని సూచించాడు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది సంతోషంతో గంతులు వేశారు. ఆ టిప్ అందుకున్న వెయిట్రెస్ సంతోషం అంతా ఇంతా కాదు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు చెప్పి రెస్టారెంట్ యాజమాన్యం ఆమెకు షాక్ ఇచ్చింది. ఇదేంటని అడిగినా సరైన కారణం చెప్పలేదని వెయిట్రెస్ వాపోయింది. 15 ఏళ్ల వయసు నుంచి తాను వివిధ ఉద్యోగాలు చేశానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై సదరు రెస్టారెంట్ యాజమాన్యాన్ని స్థానిక మీడియా సంప్రదించగా వెయిట్రెస్ను తొలగించడానికి ఆమె అందుకున్న భారీ టిప్కు సంబంధం లేదు అని వివరణ ఇచ్చింది. ఆమెను తొలగించడం పూర్తిగా బిజినెస్ పరమైన నిర్ణయం అని చెప్పింది. అయితే ఆ కారణం ఏంటనేది చెప్పడానికి యాజమాన్యం నిరాకరించింది. ఉద్యోగులను తాము చాలా బాగా చూసుకుంటామని, తమ సిబ్బందిలో చాలా మంది 5-6 ఏళ్లుగా పనిచేస్తున్న వారేనని వివరించింది.